హలో ఫిలిం లవర్స్ అండ్ ఈరోజు మనం ఇది ఇరుముడి మూవీ రివ్యూ అయితే కాదు, ఎందుకంటే మూవీ రివ్యూస్ అనేది చాలామంది చేశారు అండ్ మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతుంది. సో మూవీ రివ్యూ అనే దానికంటే కూడా మనం ఈ ఇరుముడి సినిమా ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది అనే టాపిక్ మీద డీటెయిలింగ్గా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నాకు తెలిసి ఈ వీడియోలో స్పాయిలర్స్ కూడా ఉంటాయి. సో మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వన్స్ మూవీ చూసిన తర్వాతనే వీడియో ఓపెన్ చేయండి. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఉంటే స్పాయిలర్ అయినా పర్లేదు, మూవీ చూసాం కాబట్టి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా టాప్ మోస్ట్ హీరోస్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి కంటెంట్స్ ఎంచుకుంటే వాళ్ళ మూవీస్ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇరుముడి సినిమా అనేది ఒక 2 గంటల సినిమా, 2 గంటల ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. సో ఇది ఒక లైఫ్ స్టైల్ని చూపించిన విధానం కానీ, ఒకరి జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం కానీ, అంటే లైక్ శివ నిర్వాణ గారి డైరెక్షన్లో వచ్చిన నిన్ను కోరి కూడా నేను చూశాను. అంటే చేశారు ఆయన కొన్ని మూవీస్, కానీ నేను చూసింది అయితే నిన్ను కోరి చూశాను, ఆ తర్వాత చూసింది ఇరుముడియే. సో ఆయన చెప్పే స్టైల్ కానీ, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు స్టోరీస్ని. అండ్ ఇరుముడిలో కూడా అది చేశారు. ఇందులో మేజర్గా అప్రిషియేషన్ చేయాల్సింది మన శివ నిర్వాణ గారిని. సెకండ్ వచ్చేసి రవితేజ గారిని. రవితేజ గారు ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కువగా ఫ్లాప్స్, మామూలు ఫ్లాప్స్ కాదు, అట్టర్ డిజాస్టర్తో ఉన్నారు. సో ఆయన కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఓకే చెప్పడం, ఇలాంటి ఒక సీన్లు ఉంటాయని చెప్పినప్పుడు కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది అసలు నాట్ ఏ జోక్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏది చూసినా కమర్షియాలిటీలోనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. కమర్షియల్గా తీస్తేనే ఆడియన్స్ చూస్తారు, కమర్షియల్గా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనే ప్యాటర్న్లో ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఉంది. కానీ శివ నిర్వాణ గారు అండ్ రవితేజ గారు ఇద్దరు కలిసి ఇరుముడి సినిమాతో దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో చాలా న్యాచురల్గా ఉంటున్న కథని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయొచ్చు అని చెప్పేసి చాలా బాగా చూపించారు. అండ్ లూఫాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే లైక్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ అక్కడ కానీ కొన్ని ప్రొడక్షన్ లిమిటెడ్లోనో మరి ఏంటో తెలియదు, మైత్రి మూవీ మేకర్ వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. బట్ ఎందుకో తెలియదు, పోలీసులు కానీ ఇలాంటివి ఏవి ఇన్వాల్వ్మెంట్ లేకుండా తక్కువ లొకేషన్లో, లిమిటెడ్లో, ఇవన్నీ చాలా లిమిటేషన్లో కంప్లీట్ చేసిన మూవీ ఇరుముడి. కానీ మీకు ఎక్కడ కూడా ఇది ఒక చిన్న సినిమా చూస్తున్నామే, ఒక నార్మల్ సినిమా చూస్తున్నామే అన్న ఫీల్ రాదు, 100% రాదు. ఎందుకంటే అంత పెద్ద సక్సెస్గా దూసుకెళ్ళిపోతుంది. జనాలకి కొన్ని సీన్స్ అయితే బీభత్సంగా నచ్చేసాయి. ప్రత్యేకంగా ఆ మల్లెపూల పల్లకి అనే సాంగ్ అయితే విజిల్ చేసేస్తున్నారు, అసలు సీట్స్లో కూర్చోవట్లేదు. ప్రతి ఒక్క సీన్కి అరే రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారు, ఈయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కదా అనేలాంటి మనకు కూడా ఒక ఫీల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అనమాట రవితేజ గారిది. అండ్ అలాగే నక్షత్ర పాప అయితే మాత్రం వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా గురించి హైలైట్ మాట్లాడాలి అంటే ఆ క్లైమాక్స్ పోర్షన్ భయ, లైక్ అంటే పాప చనిపోతుంది కదా, ఆ చనిపోయిన తర్వాత రవితేజ గారి యాక్టింగ్ అసలు చాలా సైలెంట్గా బ్యూటిఫుల్గా బాగా డిజైన్ చేశారు. అక్కడ నుంచి స్టోరీని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అంటే సరైన ప్రొడక్షన్ లేకుండా, పెద్ద కాస్టింగ్ లేకుండా, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్ లేకుండా, ఓ పాన్ ఇండియా మూవీ అని కాకుండా సినిమాని చాలా న్యాచురల్గా లైక్ అరకు ఇలాంటి ప్రదేశాల్లో, రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమాని చాలా సింపుల్ లొకేషన్స్, నాకు తెలిసినంత వరకు 99% రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు సినిమా. అందుకే అంత న్యాచురల్గా అనిపించింది. సో సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్లో ఇవి కూడా కొన్ని. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. అండ్ పెద్ద హీరోలు ఎవరైతే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారో కొంచెం స్టోరీస్ మీద ఫోకస్ పెట్టండి. ఇందులో శివ నిర్వాణ గారు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాల్లో, అంటే మూవీ రిలీజ్ ఈవెంట్లో వాటిలలో మాట్లాడారు. ఇక్కడ రవితేజ గారిని షర్ట్ తీసేసే సీన్ ఉంటుంది, మరి ఆయనకు చెప్తే ఏమంటారో, తీసేస్తారా లేదా అని ధైర్యం చేసి శివ నిర్వాణ గారు చెప్పేశారు. చెప్పేసిన తర్వాత కూడా రవితేజ గారిలో ఉన్న డెడికేషన్ ఎలాంటిదంటే ఒక డైరెక్టర్ చెప్పింది చేశారు, సినిమాతో హిట్ కొట్టారు. కొంచెం అలాంటి పేషెన్స్ కలిగి ఉండండి హీరోలు కూడా. అలా కలిగి ఉంటేనే కదా ఇంత పెద్ద హిట్స్ వస్తాయి. శివ నిర్వాణ గారు ఒకటే చెప్తున్నారు, డైరెక్టర్ మాట హీరో ఇంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్, 99% హిట్. సో హీరో వచ్చేసి ఏలు పెట్టి కాలు పెట్టి స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం అంతా చెడదొబ్బారనుకోండి, ఈ మధ్యకాలంలో అదే జరుగుతున్నాయి.
పాన్ ఇండియా ముసుగులో పడిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. చేయండి, చేయొద్దు అనట్లేదు. పాన్ ఇండియా సినిమాలు కూడా చేయండి. అంత స్కోప్ ఉండి అంత వ్యాలిడ్ టైం ఉంటేనే చేయండి అలాంటి మూవీస్. సో నాకు తెలిసిన సినిమా నాలెడ్జ్ ప్రకారమే చెప్పాను. సినిమా చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. అసలు ఫస్ట్ ఓపెనింగే ఒక సస్పెన్స్తో ఓపెన్ అవుతుంది. పాప పడుకొని ఉంది, హారన్ కొట్టకుండా ఈ ఊర్లోంచి ఆ పక్క నుంచి తిరిగిపోరా అని చెప్తాడనమాట ఒక పర్సన్. ఆ పర్సన్ని రవితేజ గారు పెడతారు. అంటే రవితేజ గారు ఫ్రెండ్ లాగా చూపించారు ఆయన్ని. కానీ ఒక లారీ డ్రైవర్ ఏం చేస్తాడు, పోతూ పోతూ హారన్ కావాలనే కొడుతూ ఉంటారు. ఇక చూడండి, మన హీరో రవితేజ గారు ఆటోలోంచి దిగుతాడు, వచ్చి ముఖం మీద 4 గుద్దులు గుద్దుతాడు. ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే ఫస్ట్లో చూపించిన ఈ సీను క్లైమాక్స్లో పాప చనిపోయింది. అక్కడ పడుకొని లేదు అసలు పాప ఆల్రెడీ డెత్. చాలా బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా చేశారు. చెప్పాను కదా, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవి రిమూవ్ చేస్తే ఇరుముడి ఈజ్ ద బెస్ట్ కంటే బెస్ట్ మూవీ. నాకైతే పిచ్చగా నచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. హిట్ అవ్వడానికి మేజర్ ఫార్ములా ఇదే. హీరో అనే వ్యక్తి డైరెక్టర్కి సరెండర్ అయిపోయాడు కాబట్టి ఇరుముడి సినిమా హిట్ అయింది. పాన్ ఇండియా హీరో అవ్వచ్చు, లేదా నార్మల్ హీరో అవ్వచ్చు, ఎవరైనా సరే డైరెక్టర్కి సరెండర్ అయ్యి డైరెక్టర్ చెప్పిన మాట వింటే సినిమాలు చాలా పెద్ద హిట్ ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది గాయస్, అండ్ నేను చెప్పిన ఈ టాపిక్కి వ్యాలిడా నాన్ వ్యాలిడా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.